హాయ్ అండి, వెల్కమ్ టు యార్ కుకింగ్ రెసిపీస్. ఇప్పుడు ఈరోజు వీటిని చెప్పలు అంటారండి. ఏటి చేపలు ఇవి కూర ఎలా చేయాలో కలిపి పెట్టేసుకుని వీటిని ఇదిగోండి. సాంబారు ఉప్పు వేసుకో, చేతిలో వేసుకో. ఇదిగో సరిపడా ఉప్పు, ఇదిగోండి సరిపడా కారం, చాటు ఇదిగో పచ్చిమిర్చి, ఇదిగో ఇలా ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, కట్ చేయకుండా. ఇది అట్లా ఇది ఉప్పేసరికి చాలా బాగుంటాయి. ఇది ఇలా ఘాటు, 2 అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు పెట్టు. ఇదిగో 2 ఉల్లిపాయలు అండి, నలిపాయి కలిపి. ఇదిగోండి ఒక మామిడికాయ చూడండి, ఇలా చెట్టు తీసేసుకొని నీట్గా కడుక్కొని ముక్కలు ముక్కలుగా కోసి ఇగో దాంట్లో వేసేయాలి. పిల్ల ముక్కలు చూడండి, టెంకి కూడా వేసేసుకోవాలి. టెంకి ఏం కండ లేకుండా ఇలా నీట్గా తీసేసి కలిపేసి ఆయిల్ చూడండి, స్పూన్ కనిపిస్తుందా? ఈ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు ఆయిల్ అండి. ఇదిగోండి గంటతో ఆగుతుంది చూడండి. మొత్తం కలిపేసా కొంచెం చాలా ఫాస్ట్గా ఉడిపిస్తా. ఇదిగోండి చూసుకోండి, 75 గ్రాములు ఉంటుందండి. అంటే మామిడికాయ వేసాం కదా. కలిపి దానికి చూడండి, ఇలా పోసేసుకొని పులుసు చేయబట్టి కలిపి. కొంచెం కోసేసే తల ముక్కలు ఇలా సెంటర్కి పేర్చుకోండి, మాడకుండా ఉంటుంది అడుగు. ఈ మాడినా పెద్దగా ఇది అనిపించదు. చుట్టుపక్కల ఇదిగో ఇలా ముక్కలు పేర్చేసుకొని సెంటర్లో ఈ తల పీసెస్ పేర్చుకోండి. ఇదిగోండి అలా అంటే అంతా వేయండి, ఒక చూపిస్తారు. మెంతులు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వరకు మాడిపోతాయి. ఇవి బాగా వేగిన తర్వాత అవి వేసుకోవాలి.
చూడండి చిటపట అంటున్నాయి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు వేసుకోవాలి ఆవాలు. ఇది మెత్తగా వేగిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇది జీరా చూడండి, ఈ 3 పౌడర్ చేసుకోవాలి. వేగినట్టు వాసన వస్తాయండి. అట్లా వచ్చిన తర్వాత దించుకోవాలి, అయితే టేస్ట్ ఉండదు పౌడర్. చూసారు ఎలా అంటున్నాయో? అయిపోండి. చూడండి అయిపోయినాయి. పైకి ఎత్తుకోను. అయిపోండి, ఇట్లా ఎర్రగా వేగాలి. చూడండి నీట్గా కూర చోటు చిక్కబడిపోయింది. చూడండి మామిడికాయ తింటుంది, నూరు కోసం తినాలని. చూసారా ఎలాగైపోయిందో? కూర చిక్కగా అయిపోయింది. ఎలా వచ్చిందో